పోలవరం అంశంలో సీఎం చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే ప్రాజెక్టు ఆలస్యమైంది అన్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. పోలవరంలో జరిగిన కీలక పనులన్నీ వైసీపీ హయాంలోనే జరిగాయన్న ఆయన ప్రాజెక్టు కోసం కేంద్రం తాజాగా విడుదల చేసిన నిధులకు వైఎస్ఆర్సీపీనే కారణమన్నారు. మాట్లాడిన ప్రతి మాట కూడా అసత్యాలతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే నేను అద్యాంతం ఫాలో అయ్యాను. మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్టులో ఏం జరిగిందో నేను 2.5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను. అంతకుముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి, కేంద్రమే ఖర్చు పెట్టాలి, కేంద్రమే చేయాలి. అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేము చేస్తామని చెప్పి బతిమలాడి బామాలి తీసుకున్నారు మీరు. అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు. పైగా 16లో తీసుకుంటూ 13, 14 రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే స్పిల్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. స్పిల్వే గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. అవినీతి అంట. ఎవరు అవినీతి? కుట్ర అంట. ఎవరు కుట్ర? అవినీతి మీరు. నేను అనలేదుగా. ఎవరన్నారు? మోడీ గారు అన్నారు. ఏటీఎం, ఏది ఏటీఎం? పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు. ఫండ్ ఇచ్చా ఆయన అన్నాడు. అవినీతి ఎవరిదండి? మాదే మీదే. మీరు పూర్తిగా అవినీతి చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు, అవగాహన రాహిత్యం చేశారు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.